Yeah. Okay, fine. Well, welcome again, everyone in India, to our Telugu presentation of the Book of Acts. సో భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క స్నేహితులందరికీ అపోస్తుల కార్యముల గ్రంథము తెలుగు భాషాంతరము కొరకు మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం చేస్తూ ఉన్నాను. We are in booklet number 5, where Paul's ministry is expanding throughout the Roman Empire. మనము భాగము 5వ భాగంలో పౌలు పరిచర్య యొక్క విషయంలో మరి రోమా సామ్రాజ్యం అంతటి యొక్క విషయాన్ని గురించి మనము గమనించుకుంటాం. And we are going to see today where most humans close their hearts to God's agents, that is, the message of Christ. యేసుక్రీస్తు యొక్క సందేశానికి మానవుని యొక్క హృదయం అనేటువంటిది మరి మూత వేయబడినటువంటి యొక్క విషయంగా మనము చూస్తాం. In verses 1 through 4, we will see that Paul preached in the synagogue at Thessalonica with minimal success. సో మొదటి 4 వచనాల్లో గమనించినట్లయితే తెసలోనిక పట్టణంలో పౌలు ప్రసంగించటం, అక్కడ మరి విజయం పొందడం అనేటువంటిది చూస్తాం. Then Paul and Silas were threatened by a mob. అటు తర్వాత పౌలు సైలస్ వారిని జనాభా గుంపు మరి బెదిరింపులు చేయటం అనేటువంటిది, దాడి చేయటం అనేటువంటిది జరిగింది. This caused Paul and Silas to leave Thessalonica, go to Berea, where they had great success with more open hearts. సో తర్వాత మనము గమనించుకుంటాము, ఈ యొక్క దాడి అనేటువంటిది పౌలు సైలస్ను తెసలోనిక పట్టణాన్ని వదిలి బిరియా పట్టణానికి రావటము, అక్కడ గొప్ప విజయము దేవుడు హృదయాలను తెరవటం అనేటువంటిది చూస్తాం. From there, Paul will move on to Athens in Achaia with minimal success. అటు తర్వాత అక్కడ నుంచి అకాయకు మరి వెళ్ళటం అనేటువంటిది, అక్కడ కూడా సామాన్యమైనటువంటి యొక్క విజయం పొందటం అనేటువంటిది చూస్తాం. So we can see from the map here that Paul had left Troas, went to Philippi. That's what we studied the last time, and will be moving to Thessalonica and Berea. మనము గతసారి మనము చూశాము, పౌలు త్రోవా నుంచి ఫిలిప్పీకి తరలిపోవటం అనేటువంటిది మనము చూశాము. అక్కడ నుంచి తెసలోనికు రావడం అనేటువంటిది గమనించుకుంటాం. This will occur in November of AD 50 through January of AD 51. సో ఇది ప్రత్యేకంగా AD 58లో మరి జనవరి ఆ ప్రాంతంలో జరిగినటువంటి యొక్క విషయంగా గమనించుకుంటాం. This is 18 years after the death of Jesus. యేసు ప్రభు మరణము తర్వాత దాదాపు 18 సంవత్సరాలు అయి ఉండవచ్చు. Then he'll move down through the Aegean Sea to Athens, which he'll be there from February through March of 51. ఫిబ్రవరి నుంచి మార్చి మాసము 51లో అథెన్స్ పట్టణానికి వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తాం. Okay, so when we look at this, we see that after February and March of AD 51, he will move down to Corinth, and then he will write 1st and 2nd Thessalonians in the summer of AD 51. సో ఇక్కడ 51 ఫిబ్రవరి మార్చ్ తర్వాత ఆయన కొరింథీకు మరి వెళ్ళటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. ఆ సందర్భంలో ముఖ్యంగా మొదటి తర్వాత 2వ తెస్సలోనిక పత్రిక రాయటం అనేటువంటిది సంభవిస్తుంది. So notice that he goes to Thessalonica in November of 50, and a year and a half later, he's going to write the 2 letters back to the Thessalonians. This is discipleship.
సో ముఖ్యంగా నవంబర్ మాసములో ఆయన తెస్సలోనికకు మరి వెళ్ళటం అనేటువంటిది. అటు తర్వాత మనము గమనించుకుంటాము మార్చు ఈ ప్రాంతములో ఆయన ఆ, మరి పత్రికలు రాయటం అనేటువంటిది. ఇది మనము గమనించినట్లయితే శిష్యరికము విషయాన్ని గురించి నొక్కి చెప్పగలిగినటువంటి యొక్క విషయం. Okay, with that background in mind, let's go ahead and start in our scripture reading of Acts 17 1 through 4. సో ఈ యొక్క హిన్నలతో మనము అపోస్తుల కార్యము 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. వారు సార్ వినపడుతుందా? వినపడుతుంది. వారు అపోలియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనిక వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట అవశ్యమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు అయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను నెత్తి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 4 కూడా వారిలో కొందరును భక్తిపరుడకు గ్రీకు దేశస్థుల్లో చాలా మంది గంటగల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలాతోనూ కలుసుకొనిరి. అయితే 5వ వచనం కూడా సార్. Just through 4. Okay, sir. Okay, notice here that unlike Philippi, remember in Philippi there was no synagogue, so they went down to the river where there was prayer to preach the message of Christ. సో మనము ఫిలిప్పి యొక్క విషయాన్ని గమనించినట్లయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ యూదుల సభా మందిరం అనేటువంటిది లేదు కనుక వాళ్ళు సముద్ర తీరాన వెళ్ళటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. ఇక్కడ భిన్నముగా తెస్సలోనికలో భిన్నముగా ఉండటం అనేటువంటిది చూస్తాం. Luke makes a point here in verse 1 that in Thessalonica there is a synagogue, and when there's a synagogue there, that's the first place Paul goes. సో ఇక్కడ మొదటి వచనములో లూకా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, తెస్సలోనిక అన్నటువంటి యొక్క పట్టణంలో యూదుల సభా మందిరము ఉండటం అనేటువంటిది మనము గమనించదగింది. ఎక్కడైతే యూదుల సభా మందిరం ఉంటుందో అక్కడికి మొట్టమొదటిగా పౌలు వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తాం. This is Paul's standard operating procedure where he goes first to the Jews in the synagogue and then to the Gentiles. సో పౌలు యొక్క పద్ధతి ప్రకారము ఎక్కడికి వెళ్ళినా మొదట యూదుల యొక్క సభా మందిరానికి వెళతాడు, తదనంతరము ఆయన అన్యుల యొద్దకు వెళ్ళటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. And we see for 3 weeks on 3 different Sabbaths he taught the message of Christ and why Christ is the legitimate Messiah. సో ఇక్కడ 3 యూదుల యొక్క విశ్రాంతి దినమందు మరి ఆయన యేసుక్రీస్తు మరి వాక్యానుసారమైనటువంటి మెస్సయ అన్నటువంటి యొక్క విషయము ఆయన 3 వారాలు విశ్రాంతి దినమందు మాట్లాడుతాడు. The Jews had continued to run from God's word. This is like Jonah, who is a metaphor for the nation of Israel. God wants them to do something, and Jonah runs. God wants Israel to do something, and they run. సో ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము నుంచి మరి ఆజ్ఞ నుంచి పారిపోయినటువంటి యోనా యొక్క విషయాన్ని మనము గమనించదగినటువంటి యొక్క విషయం. దేవుడు ఆజ్ఞాపించింది చేయకుండా యోనా పారిపోతాడు. అదే విధంగా యూదులు కూడా ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించినటువంటి యొక్క విషయానికి మరి దూరముగా కావటం అనేటువంటిది చూస్తాం. Notice that Paul does not get in a philosophical debate with the Jews. He reasons that Jesus is the Christ from Old Testament scriptures. సో ఇక్కడ పౌలు
ముఖ్యంగా యేసుక్రీస్తు మెస్సయ అనేటువంటిది మరి తత్వశాస్త్రంగా ఆయన ప్రదర్శించటం లేదు, కానీ పాత నిబంధన లేఖనాలను ఆధారము చేసుకొని కారణము చేసుకొని ఆయన మాట్లాడటం అనేటువంటిది చూస్తాం. Why would he do this? Because this is what they held dearly, is the Old Testament scriptures. So he is making his proof from what the Jews held dearly. సో ఇక్కడ స్పష్టంగా ఎందుకు చేస్తున్నాడంటే పాత నిబంధన వారికి తెలుసు కాబట్టి యూదులకు ఆ లేఖన ఆధారాలను ఆధారం చేసుకొని స్పష్టంగా యేసుక్రీస్తు మెస్సయ రావాల్సినటువంటి మెస్సయ అన్నటువంటిది అక్కడ ప్రదర్శించటం జరుగుతూ ఉంది. And Paul proved that the scripture showed that Christ was meant to die and be resurrected so he could be the Christ that would live forever. సో ఇక్కడ లేఖనాలు ఆధారము చేసుకొని యేసుక్రీస్తు మరణించాలి, తర్వాత పునరుత్థానము చెందాలి అనేటువంటిది లేఖన ఆధారాలతో మరి ఆయన చెప్తూ ఉన్నాడు. ఈయన మరి మెస్సయ్య అన్నటువంటి యొక్క విషయం. Now, verse 4 is very telling of what the reception was to Paul's message. ఇక్కడ 4వ వచనము మనకు స్పష్టము పరుస్తూ ఉన్నటువంటి యొక్క విషయము కొంతమంది యూదులు నమ్మటం అనేటువంటి యొక్క విషయం. మరి కొంతమంది notice it says that a few Jews believed Paul and Silas's message. సో ఈ యొక్క వాక్య ఆధారాన్ని పట్టి కొంతమంది యూదులు నమ్మారు అన్నటువంటిది. But there's a large group of God-fearing Greeks and women who were persuaded. సో ఇక్కడ చాలా మంది మరి గ్రీకు భక్తి కలిగినటువంటి యొక్క స్త్రీలు నమ్మినటువంటి యొక్క విషయం మనము చూస్తాం. This shows that the message of Christ has a greater impact on those who are disempowered. Those in power do not want to hear the message. సో ఈ యొక్క సందేశం అనేటువంటిది గమనించినట్లయితే గొప్ప ప్రభావము మరి చూపించగలిగినటువంటి యొక్క విషయము ముఖ్యంగా అధికారములో ఉన్నటువంటి వారు కంటే అధికారము లేనటువంటి అన్యజనులు స్త్రీలు నమ్మటం చూస్తాం. Now, with this trend, that is, each time he goes to a new city, a few Jews believe, but many Gentiles and women believe, show that the ratio of Jews to Gentiles in the church is becoming less and less Jews and more Gentiles. ఇక్కడ మనము గమనించదగినటువంటి యొక్క విషయము పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ యూదులు అన్నటువంటి వారు కొంతమందే నమ్ముతూ ఉన్నారు. అన్యులైనటువంటి వారు స్త్రీలు అధిక సంఖ్యతో నమ్మటం అనేటువంటిది మనము చూస్తున్నాం. ఈ విధంగా సంఘములో రాను రాను యూదుల సంఖ్య అనేటువంటిది కొంచెముగా ఉండటం అనేటువంటిది చూస్తాం. This in itself is a fulfillment of Scripture, as God said that he would use the Gentiles to make the Jews jealous. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని గమనించినట్లయితే ప్రభు యొక్క ప్రవచనాలు మరి ఆధారంగా ఉంటూ ఉన్నాయి. అన్యులు అధికంగా మరి రావటాన్ని బట్టి యూదులకు మరి కుట్ర అనేటువంటిది, రోషం అనేటువంటిది కలిగించగలిగినటువంటి యొక్క విషయం. Now let's read chapter 17 verses 5 through 9, please. సో మనము 17వ అధ్యాయం అపోస్తుల కార్యము 5వ వచనము నుంచి 9వ వచనం వరకు ఇప్పుడు మనము చదువుకుందాం. ప్రకాశమన్నా ఓకే. అయితే యూదులు అంకల్ 17:5 నుంచి 9. ఓకే. అయితే యూదులు మత్సరపడి
పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యూస్తు ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యూసును కొందరు సోదరులను ఆ పట్టణ అధికారుల ఎద్దుకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యూసును వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అని వేరొక రాజున్నాడని చెప్పి కైసరును చట్ట విరోధములుగా నడుచుకున్న వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహము పట్టణపు అధికారులు కలవపడిరి. వారు యేసునొద్దను మిగిలిన వారి యొద్దను జామీని తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శిలును పంపివేసిరి. అంతే అంకుల్. ఓకే, రైట్ సార్. Okay, so what we see here is the unpersuaded Jews were envious of Paul's following. That means many people were starting to follow what Paul said, taking away from the Jewish leadership and what they were teaching in the synagogue. సో ఇక్కడ చాలా మంది పౌలు యొక్క ఉపదేశాన్ని మరి అనుసరిస్తూ ఉంటూ ఉండగా ముఖ్యంగా నాయకులు, సభా మందిరపు, సమాజ మందిరపు అధికారులు మరి అనుసరించక వాళ్ళు అక్కడ బోధించేదానికి, సభా మందిరంలో బోధించేదానికి విరుద్ధంగా మరి వాళ్ళు ఉండటం అనేటువంటిది చూస్తాం. This reminds us of what happened when Jesus had raised Lazarus from the dead in John chapter 11. యోహాన్ రాసినటువంటి సువార్త 11వ అధ్యాయములో చనిపోయినటువంటి లాజరును లేపినటువంటి యేసుక్రీస్తు యొక్క విషయాన్ని యూదులు ఎట్లా విరోధించారు అన్నటువంటిది జ్ఞాపకం చేయగలిగినటువంటిది. Let's read John chapter 11 verses 45 through 48. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 45 నుంచి 48 వరకు మనము చదువుకుందాం. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులు అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. మనం ఆయనను ఇలాగే చూచు ఊరుకునేడలా అందరూ ఆయన విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయపాయను ఒకడు ఆ సమస్తకు ప్రధాన యాజకుడై ఉండి, మీకేమి తెలియను, మన జనమంతా నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం యుక్తమని మీరు ఆలోచించకూడదని చెప్పాను. అంతేనా? Yeah. So confronted with the truth that Jesus is the Messiah, as he's raised Lazarus from the dead, they say if we don't stop this, everyone is going to believe in him, and we're going to lose our nation and our place in power. సో ఇక్కడ లాజరును లేపబడిన తర్వాత మృతులలో నుంచి చాలా మంది విశ్వసిస్తూ ఉంటూ ఉండగా అధికారంలో ఉన్నటువంటి యూదులు మరి కుట్రపడి మనము దీన్ని ఆపకపోయినట్లయితే అందరూ మరి యేసు ప్రభు యొక్క అనుసరులైతారు, మనము అధికారమును పోగొట్టుకుంటాము, కోల్పోతాము అన్నటువంటి యొక్క విషయంలో మాట్లాడటం, విరోధం చేయటం అనేటువంటిది చూస్తాం. Then in John 11:53 we see from that day on they plotted to kill Jesus. సో యోహాన్ రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 53లో ఆ దినము నుంచి వారు చంపటానికి, యేసు ప్రభువును చంపటానికి ఆలోచించుకొనిరి అని మనము చూస్తాం. We see that the Jewish leadership has not changed. When threatened with losing their position or losing their following, they are going to do whatever they can to stop the message from being proclaimed. సో అధికారులు వారి యొక్క అధికారము మరి వారి యొక్క పవర్ను ముఖ్యంగా నిలబెట్టుకునే దాని విషయంలో
విరోధించటం అనేటువంటిది, వ్యతిరేకం చేయటము, చంపటం అనేటువంటిది మనము తలపెట్టటం చూస్తూ ఉన్నాం. These blind and jealous Jews remember Elymas from the first trip in Cyprus represented the Jews who wanted to stop the Gentiles from hearing the message because they were jealous. సో ముఖ్యంగా యూదుల ప్రతినిధిగా ఉన్నటువంటి ఎలమస్ అంధత్వములో మరి అదేవిధంగా కుట్రతో కలిసినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Now, unable to debunk Paul's teaching, these unbelieving Jews resorted to inciting the crowd with false testimony. సో ముఖ్యంగా పౌలు యొక్క సాక్ష్యాన్ని నమ్మనటువంటి యూదులు ప్రత్యేకంగా ఎదుర్కోవటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. What is their false testimony? Well, they couldn't say that what Paul was saying about Old Testament prophecy was fulfilled by Jesus. పౌలు యొక్క సాక్ష్యము పాత నిబంధన ప్రవచనాలు అనేటువంటిది యేసుక్రీస్తులో నెరవేర్చబడినవి అనేటువంటిది ఆయన యొక్క సాక్ష్యం. So instead, they say Paul is proclaiming that Jesus is the king, and that is against Roman law. దానికి బదులుగా వాళ్ళు ఆ యొక్క విషయంలో సత్యాన్ని నిలిపి ఏమంటున్నారంటే యేసుక్రీస్తు రాజని చెప్తూ ఉన్నాడు. ఇది రోమా సామ్రాజ్యానికి లేక రాజుకు వ్యతిరేకమైనటువంటి యొక్క సిద్ధాంతం లేక బోధ అన్నటువంటి యొక్క విషయం. This council had success doing this with Jesus, as we just read, then with Peter, then with Stephen, and now they are trying to do the same thing with Paul. ఈ సభ అనేటువంటిది అధికారుల యొక్క సభ అన్నటువంటిది ముఖ్యంగా యేసు ప్రభువుకు చేశారు, మరి పేతురుకు చేశారు, స్టెఫనుకు చేశారు, అదేవిధంగా పౌలుకు కూడా చేయటానికి ఉన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Here the council threatens Jason because Jason was housing them and said, "You are responsible for them." ఇక్కడ జేసన్ అన్నటువంటి వ్యక్తి దానికి మీరు బాధ్యులు అన్నటువంటి యొక్క విషయాన్ని మాట్లాడటం అనేటువంటిది మనము చూస్తున్నాం. The Jews told the crowd that this crucified Jesus was threatening Caesar's throne. ఇక్కడ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు సీజరు యొక్క సింహాసనానికి అపాయము అన్నటువంటి యొక్క విషయము మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు యూదులు. The main reason that society's unrest in the Roman Empire followed the gospel was because the Jews were opposed to it, not the Gentiles. సో ఇక్కడ ముఖ్యంగా ప్రధానముగా మనము గమనించినట్లయితే సమాజములో శాంతి లేనటువంటి యొక్క దినములలో ముఖ్యంగా యూదులు మరి కొంతమంది ప్రభును వెంబడించటములో ఈ యొక్క యూదులు దాన్ని ఎదుర్కోవటము లేక వ్యతిరేకించటం అనేటువంటిది అధికారులు జరుగుతూ ఉంది. The Jews were blaming God's agents, that is Paul in this case, just as they had done throughout the years. Remember, Stephen said, "You are just like your forefathers, always resisting God's word and his agents." సో దేవుని యొక్క సాధనము పాత్ర అయినటువంటి పౌలును ఇక్కడ యూదులు వ్యతిరేకం చేయటం అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఇది పారంపర్యంగా జరుగుతూ వచ్చింది. స్టెఫను కూడా మీ పితరుల వలె మీరు అడ్డగిస్తూ ఉన్నారని వారి యొక్క వ్యతిరేకతను గురించి మాట్లాడాడు. They said that God's agents, that is, God's sent ones, were turning the world upside down when actually it was their sin which was the agent turning the world upside down. సో నిజంగా వారు లోకాన్ని తల్లకిందులు చేయటం అన్నటువంటి యొక్క విషయము
గమనించినట్లయితే దేవుని యొక్క సాధనము పాత్రగా ఉన్నటువంటి సేవకులు అన్నటువంటి యొక్క విషయం, ముఖ్యంగా పాపాన్ని తలకిందులు చేయటం అనేటువంటిది మనము చూస్తాం. Threatening to kill Jason and Paul and Silas, Jason had to resort to paying a bribe in order to free Paul and Silas. సో ముఖ్యంగా జైసను, అటు తర్వాత పౌలు, సైలస్ వారిని వ్యతిరేకం చేయటంలో ముఖ్యంగా జైసన్ అనేటువంటిది ఆయన కొంత వెల చెల్లించవలసి వచ్చినటువంటి యొక్క విషయం చూస్తాం. Even though the city was very acceptable, especially the Greeks and women, to the message, the Jews had resorted to pushing them out of the town and they would go to the next town, Berea. సో చాలా మంది యూదులు, స్త్రీలు, ముఖ్యంగా అన్యజనులు అధికంగా పట్టణంలో అంగీకరించబడినప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార సంబంధమైనటువంటి యూదులు ఒత్తిడిని బట్టి వారు మరి యొక్క పట్టణానికి, అనగా బిరియా పట్టణానికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. So let's read Acts 17:10-15, please. మనము అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు చదువుకుందాం. అరగంట ఉంది జాయిన్ సారీ అండి జాయిన్ అవుతారు. మ్యూట్ చేసుకుని మీరు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితోనూ వాక్యమును అంగీకరించి పౌలును సీలేను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖను పరిశోధించుతూ వచ్చిరి. అందుచేత వారు అనేకులను ఘనత గల గ్రీసు శ్రేష్ఠులైన స్త్రీలను పురుషులను చాలా మంది విశ్వసించిరి. అయితే బెరేలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహలను రేపి కలవపరిచిరి. వెంటనే సహోదరులను పౌలును సముద్రములకు వెళ్ళమని పంపివేసిరి. అయితే శీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయిరి. Thank you. So we see here that Paul found Jews in the Berean synagogue much more open-minded than the Jews in the Thessalonican synagogue. సో ఇక్కడ బిరియాలో ఉన్నటువంటి యూదులు, సభా మందిరములో ఉన్నటువంటి యూదులు తెస్సలోనికలో ఉన్నటువంటి యూదుల కంటే కొంత విశాల మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. These Bereans were not only zealous to hear the word of God, but they didn't take Paul's word for it. They went and searched the scriptures to make sure what Paul was saying was what God had said. సో ముఖ్యంగా పౌలు యొక్క దేవుని యొక్క సందేశానికి ముఖ్యంగా వాళ్ళు రోషము కలిగి ఆశ కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు పౌలు శీల వారి యొక్క సందేశము మరి లేఖనానుసారంగా ఉందా లేదా అన్నటువంటిది వారు చెప్పింది పరిశీలన చేయగలిగినటువంటి, లేకపోతే లేఖనాలను వెదకగలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. Given the previous Jewish reception, Paul had to be thrilled to share God's word with an open-minded audience. సో ముఖ్యంగా ఇంతకు మునుపు మరి విశాల తెరవబడినటువంటి మనసు కలిగినటువంటి వారికి పౌలు మాట్లాడటం అనేటువంటిది మనము చూశాము సభా మందిరంలో. In Berea, unlike Thessalonica, many Jews believed, where there were only a few in Thessalonica, but many Greeks and women also believed. సో అక్కడ తెస్సలోనికలో కొంతమంది మాత్రమే యూదులు విశ్వసించారు. అధిక సంఖ్యతో మరి అన్యులు, స్త్రీలు, గ్రీకు వారు విశ్వసించటం జరిగింది. అయితే బిరియాలో అలా కాకుండా చాలా మంది యూదులు నమ్మటం అనేటువంటిది చూస్తున్నాం. When God's word is preached to open-minded Jews,
many will believe. దేవుని యొక్క వాక్యము తెరవబడినటువంటి మనసు హృదయము కలిగినటువంటి యూదులకు మరి మాట్లాడినప్పుడు ప్రసంగించినప్పుడు చాలా మంది యూదులు నమ్మటం అనేటువంటిది మనము చూస్తాం. Open minds lead to open hearts, which lead to salvation. తెరవబడినటువంటి మనసు తెరవబడినటువంటి యొక్క హృదయానికి నడిపిస్తుంది. అదే మరి రక్షణకు నడిపించగలిగినటువంటి యొక్క విషయం. Now, everything was going very well until the unbelieving Thessalonica Jews heard Paul's success in Berea, and they came and arrived there, stirring up the Berean crowds that as they had in Thessalonica. సో ముఖ్యంగా పౌలు బిరియాలో మరి విజయవంతంగా ఉండటం అనేటువంటిది తెసలోనికలో నమ్మినటువంటి యూదులు ముఖ్యంగా తెలుసుకొని ఇక్కడికి రావటం అనేటువంటిది మనము చూస్తాం. As after a very promising start, the city of Berea is rarely discussed again, only in Acts chapter 20. సో ముఖ్యంగా అపోస్తుల కార్యము 20వ అధ్యాయములో మనము గమనించినట్లయితే ఇక్కడ మరలా ఆ యొక్క విరోధం అనేటువంటి యొక్క విషయములో మరి బిరియా వాళ్ళు డిస్కషన్ చేయటం అనేటువంటిది మనము చూస్తాం. Now it seems very unusual that we would see Thessalonica, Corinth, Ephesus, Philippi will all have letters written by Paul that are in the New Testament, but Berea, a city that was open to listening and studying the word, did not receive a letter in the New Testament. సో ముఖ్యంగా మనము గమనించినట్లయితే తెసలోనిక, కొరింథ, ఎఫెస ఈ యొక్క పట్టణాలలో ఉన్నటువంటి విశ్వాసులకు పత్రికల ద్వారా మరి రాయటము మరి బోధింపబడటం అనేటువంటిది చూస్తున్నాము. అయితే బిరియాకు మరి ఏమాత్రము ఈ సంఘానికి పత్రికలు రాయలేకపోవటం అనేటువంటిది రాయకుండటం అనేటువంటిది చూస్తాము. ఎందుకనగా వాళ్ళు విశాల తెరవబడినటువంటి మనసు కలిగి అధ్యాయము చేయగలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. Okay, so let's read chapter 17, verses 16 through 21 as Paul will move to Athens. సో మనము 17వ అధ్యాయము 16 నుంచి 21 వరకు మనము చదువుకుందాం. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తన్ను కలుసుకొని వారి తండ్రితోనూ తర్కిస్తూ వచ్చెను. ఎపికూరీలో ఉన్న సొకైలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో కూడా వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటి అని చెప్పుకుని అప్పుడు యేసును గూర్చి పునరుత్థానం గూర్చి ప్రకటించిన కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురిస్తున్నాడని చెప్పుకొని అంతటా వారు అతన్ని వెంటబెట్టుకుని అరిసెపెక్కు అను సభ ఎత్తుకు తీసుకుని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఏమిటో మేము తెలుసుకుని వచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకుని గౌరవిస్తున్నామని చెప్పిరి. ఎథెన్సు వారును అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే కాక తమ కాలము గడుపుచున్నవారు. Okay, so notice here that the unbelieving Thessalonican Jews drove Paul further into Gentile territory to Athens. సో ఇక్కడ మనము గమనించుకుంటాము ఎథెన్స్ ముఖ్యంగా పౌలు అన్యులు విగ్రహాలతో నింపబడినటువంటి ఈ ప్రాంతానికి లేకపోతే ఈ పట్టణానికి మరి రావటం అనేటువంటిది మనము చూస్తాం.
In Athens, there was little or no talk about the God of Israel. Instead, they discussed wisdom and philosophy that produced many different idols. సో ఇక్కడ ఆ ముఖ్యంగా గమనించినట్లయితే చాలా అన్యులు ఆ జ్ఞానము గురించి తత్వ శాస్త్రాన్ని గురించి మాట్లాడగలిగినటువంటి వారు అక్కడ ఉంటున్నారు. దాని ఫలితమే చాలా విగ్రహాలు పుట్టుకొని రావటం అనేటువంటిది ఎథెన్స్లో జరిగినటువంటి ఒక విషయం. Notice while waiting for Silas and Timothy, his partners, to arrive, they didn't go with Paul at the beginning. Paul was proclaiming God's word in many different venues in Athens. సో ముఖ్యంగా తిమోతి తర్వాత సైలస్ అక్కడికి రావటము మొదట వాళ్ళు రాలేదు, కానీ పౌలు ఒక్కడే మరి అనేక ప్రాంతాల్లో మరి ఆయన వాక్యం ప్రకటించటం అనేటువంటిది జరుగుతూ వచ్చినటువంటి ఒక విషయం. Verse 17 says he went to the synagogue to the Jews, just as he always does, and spoke to Jews and God-fearing Greeks. సో 17వ వచనములో గమనించినట్లయితే ఆయన సభా మందిరానికి, యూదుల యొక్క సభా మందిరానికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. అక్కడ యూదులతోనూ ముఖ్యంగా దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వారితో ఆయన మాట్లాడటం అనేటువంటిది జరిగింది. But he didn't stop there. He also went to the agora, that is the marketplace, to tell anybody who was willing to listen to him who Jesus was. ముఖ్యంగా ఆయన సభా మందిరము మాత్రమే కాదు, అక్కడ మాట్లాడటం మాత్రమే కాదు, అక్కడ నుంచి మార్కెట్ ప్లేస్నకు అగోరా అని పిలువబడేటువంటి ఆ స్థలం మార్కెట్ ప్లేస్నకు వెళ్తాడు. అక్కడ ఎవరైనా యేసు ప్రభు గురించి వినగలిగినటువంటి వారు ఉంటారా అన్నటువంటి ఒక విషయం. The philosophers who heard his message claimed he was a babbler or a seed picker instead of a seed sower. సో ఇక్కడ తత్వశాస్త్రులు ముఖ్యంగా పౌలు యొక్క సందేశము మాటలు విని మరి వదరబోతూ అన్నటువంటి యొక్క విషయముగా ఆయన విషయంలో మాట్లాడినారు. ముఖ్యంగా ఈ సందర్భంలో విత్తనము విత్తుట కంటే విత్తనము పెరిగేటువంటి వారుగా ఉండటం అనేటువంటిది చూస్తాం. Others claim that Jesus and his resurrection, that is the proclamation that Paul was making, were foreign gods that were unfamiliar to them. మరి కొంతమంది యేసు ప్రభు యొక్క పునరుత్థానము అన్నటువంటి యొక్క విషయము మరి కొత్త దేవుడు, అన్యుల ఆ దేవుడు అన్నటువంటిది కొంతమందికి కనిపించినటువంటి ఒక విషయం. Now notice in 19 through 21 that they say, you are bringing a new concept to us and we would like to hear more of this. Will you tell us more about it? 19 నుంచి 21 వరకు మనము గమనించినట్లయితే మీరు కొత్త బోధను మరి చెప్తూ ఉన్నారు, కాబట్టి మేము వినటానికి ఆసక్తిగా ఉంటున్నది. మా గురించి మాకు ఆ కొత్త బోధన గురించి తెలియపరుస్తారని వేడుకొనటం అనేటువంటిది జరిగింది. Now, I want you to notice here that even though they have open ears, they do not have open hearts. సో ఇక్కడ గమనించదగినటువంటి ఒక విషయము ఏమిటనగా తెరవబడినటువంటి చెవులు ఉంటున్నాయి, కానీ తెరవబడినటువంటి హృదయము లేకపోవటం అనేటువంటిది చూస్తాం. Why don't they have open hearts? They are not seeing the need to have a God who can save them. They are seeing an opportunity to get new knowledge so that they will be able to promote this in the marketplace where they would exchange philosophical ideas. సో ఇక్కడ
యేసుక్రీస్తు రక్షకుడు వారి పాపముల నుంచి రక్షించగలిగినటువంటి వాడు అన్నటువంటిది మరి వాళ్ళు తెలుసుకోలేదు. కానీ అందుకే వారి యొక్క హృదయాలు మూతవేయబడినవి అని చెప్పటం జరుగుతూ ఉంది. వారు కేవలము వారి యొక్క నూతనమైనటువంటి తత్వశాస్త్రమైనటువంటి బోధలు జ్ఞానము కొరకు వారి యొక్క చెవులు తెరవబడినవి. అవి ఇతరులకు బోధించటానికి అనుకూలపడేటువంటి విధంగా మరి వారు చూస్తూ ఉన్నారు. Sometimes people are open to the Bible for their own agenda, not to understand what God wants to teach them and what they need to learn, but how they can use God's word to promote their own ideas. కొన్ని సందర్భాలు ప్రజలు బైబిల్ మరి వినటానికి చదవటానికి విశాలమైనటువంటి చెవులు కలిగినటువంటి వారుగా ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తున్నదో దాన్ని ఆలకించక లేకపోతే గ్రహించక పోవటం అనేటువంటిది వారి యొక్క సొంత ఆలోచనలు సొంత సిద్ధాంతాలకు అనుగుణంగా బైబిల్ బోధను ఎలా చెప్పాలి అనేటువంటి తత్వములో ఉండటం మనం చూస్తాం. Okay, so let's go ahead and have Paul's answer to their question by reading 17:22 through 31. సో మనము పౌలు యొక్క జవాబు వారి యొక్క ప్రశ్నకు మనం అక్కడ గమనించుకుందాం. 22వ వచనము నుంచి 31 వరకు మనము చదువుకుందాం. పౌలు అరేబియా మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏదేను వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతున్నది. నేను అనుసరించు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుతున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపరమునుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవునిని తడువులాడు కొనుదురేమోనని తన్ను వెదుకువాని నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పరిమేలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరంలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన ఏర్పడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉందమని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవలని మనుషులను ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముట అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. Paul observed the idolatry that they were professing there, and he used that idolatry to proclaim the message of Christ. ఇక్కడ పౌలు వారి యొక్క విగ్రహారాధనను మరి ఆయన గమనించాడు. ఆ యొక్క గమనముతోనే మరి వాక్యమును వారికి బోధించటం మనము చూస్తాం. First of all, he said, I can see that you Athenians are very religious people, that you understand there is something greater than ourselves. సో ఇక్కడ మొట్టమొదటిగా పౌలు 22వ వచనములో అంటున్నాడు, ఓ ఎథెన్సులారా,
మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు చాలా భక్తిపరులు అన్నటువంటిది కనిపిస్తూ ఉందని ఆయన ప్రస్తావించాడు. In fact, you Athenians are so wise that you want to make sure you touch every base, that is, you cover every god, so that you even have worshiping of an unknown god in case there's one you haven't recognized. సో ముఖ్యంగా వారితో మాట్లాడుతూ మీరు అందరి అన్ని దేవుళ్ళను ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క విషయము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా తెలియబడినటువంటి దేవుణ్ణి కూడా మీరు కలిగి ఉన్నటువంటిది ఆరాధించటం అన్నటువంటిది మీ భక్తిలో చూస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. Paul told the Athenians that the God that they don't know, this unknown God, is actually the only God. సో నిజంగా పౌలు ఆ విషయాన్ని మాట్లాడుతూ ఎరగనేటువంటి మీరు ఎరగనటువంటి దేవుడు అనగా ఆయనే అసలైన నిజమైన సత్య దేవుడు అన్నటువంటిది వారికి ప్రకటించాడు. This God has power in that he created all things, including heaven and earth. ఆ తెలియబడినటువంటి నిజదేవుడు సత్యదేవుడు మరి శక్తి కలిగినటువంటి వాడు. ఆయన సమస్తాన్ని భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. This God is primary in that he created all things and mankind cannot create him. సో ఇక్కడ ప్రాముఖ్యముగా ఆయన సమస్తమును సృష్టించినటువంటి యొక్క సృష్టికర్త, మానవుడు అతన్ని దేవుణ్ణి సృష్టించలేడు. This God gives provision in that he gives humanity life and breath and all things we need to exist. ఈ దేవుడు అనుగ్రహము ఇవ్వగలిగినటువంటి వాడు, అనగా మానవులకు జీవము, మరి ఆహారము, మరి గాలి సమస్తమును ఇవ్వగలిగినటువంటి వాడు. And this God has a plan for the universe. And the first part of this is he created all humans are procreated from one being that he created. సో ఇక్కడ మళ్ళా మరి యొక్క విషయం ఏమిటనగా ఆయన ప్రణాళిక, ఆ దేవుడు ప్రణాళిక కలిగి ఉంటూ ఉన్నాడు. ఒకరి ద్వారా ముఖ్యంగా ఒక కుటుంబము ద్వారా సమస్త మానవాల్ని దేవుడు సృష్టించినటువంటి ఒక విషయంగా చూస్తాం. Not only did every human being come from one couple, but each person has been predetermined to be in the best place to know who he is. సో ఒక్క కుటుంబము ద్వారా, తల్లిదండ్రుల ద్వారా అందరూ సృజింపబడటం మాత్రమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సరైనటువంటి సమయములో సరైనటువంటి సత్యమునకు స్థలానికి రావాలి అన్నటువంటిది ఆయన ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. To seek their creator and to find him, because that's what God intended with mankind, is that they would live and walk with him forever. సో ఈ యొక్క సృష్టికర్త ప్రతి మానవుడు ఆయనను వెదకాలి, ఆయనను కనుగొనాలి, ఆయనతో సన్నిహితంగా నడవాలి అన్నటువంటిది ఆయన ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. Paul says it is only by the grace of God that we exist. పౌలు అంటూ ఉన్నాడు, కేవలము దేవుని యొక్క కృపచేత మాత్రమే మనము ఉనికిని కలిగి ఉంటూ ఉన్నాము అంటున్నాడు. In verse 29, we see therefore, that is, because of what he has just said, he wants to realign their mindset. సో ఇక్కడ 29వ వచనములో కాబట్టి అని పౌలు అంటూ ఉన్నాడు. ఈ యొక్క విషయంలో వారి యొక్క మనస్తత్వాన్ని పట్టి మరి గ్రహించాలి అన్నటువంటి యొక్క విషయం. First of all, he wants them to recognize God's preeminence. Since God created us, why would we try to recreate him in idols? సో ఇక్కడ మొట్టమొదటిగా
దేవుడు మనల్ని సృష్టించి ఉంటూ ఉండగా మనమెందుకు మరలా దేవుణ్ణి సృష్టించాలి అనగా విగ్రహాలను ఎందుకు మనము సృజించాలి అన్నటువంటి యొక్క విషయం. Paul tells the Athenians that God is patient, but his patience in overlooking mankind's ignorance is about to end. ఆ దేవుడు మానవుని యొక్క మరి అమాయకత్వాన్ని ఆ దేవుడు ఓపికతో చూస్తూ ఉండగలిగినటువంటి యొక్క విషయం గమనించుకుంటాం. Therefore, Paul proclaims that all men everywhere need to repent so they can have a good relationship with God. కాబట్టి ప్రతి మానవుడు ఆ దేవునితో మంచి సంబంధము కలిగి ఉండాలి అన్నటువంటి యొక్క ఉద్దేశముతో మరి ఆ పౌలు ప్రసంగించటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. When God calls the nation of Israel to repent, it is to initiate the kingdom of God. సో ఇశ్రాయేలు ప్రజలు ముఖ్యంగా పశ్చాత్తాపపడి దేవుని యొక్క విషయములో సంబంధము దేవుని యొక్క రాజ్యానికి సంబంధం వారసులు కావాలి. When God calls individuals to repent, it's to find harmony again with God. అయితే వ్యక్తిగతంగా దేవుడు పశ్చాత్తాపానికి పిలువబడినప్పుడు మరి దేవునితో సమాధానం అనేటువంటిది కనుగొనగలిగినటువంటి యొక్క విషయం. Prospect in that God appointed a day for Jesus to judge all mankind with a plumb line of righteousness. సో ఆ యొక్క అభివృద్ధి యొక్క విషయములో అంటే ఈ విధానము యొక్క విషయములో ఆ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రతి మానవునికి న్యాయము విధించగలిగినటువంటి న్యాయ దినం అనేటువంటిది ఒకటి నియమించబడినటువంటి యొక్క విషయం. The proof of this in our assurance or certainty that this is true is that God raised Jesus from the dead to make this a certainty. ఈ యొక్క నిశ్చయతను కలిగి ఉండటానికి రుజువులు ఏమిటనగా ఆ దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపబడినటువంటి యొక్క విషయం. This is our certainty that all the things that Paul has said is true. ఈ యొక్క నిశ్చయత ఏమిటనగా పౌలు చెప్పబడినటువంటి యొక్క విషయాలన్నీ కూడా సత్యములై ఉంటూ ఉన్నాయి. From there, Paul departed from them with only a few persuaded, only a few believed. Why? Because they didn't have open hearts. They had open ears, but for their own agenda, not for what God could do in their life. పౌలు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తున్నాము. కొంతమంది మాత్రమే నమ్మారు. ఎందుకనగా వాళ్ళు తెరవబడినటువంటి చెవులు కలిగారు, కానీ అయితే తెరవబడినటువంటి మనస్సు హృదయము సత్యము కొరకు లేకపోవటం అనేటువంటిది చూస్తాం. Let's read 17:32 to 34 and see the response of Paul's proclamation. 32 నుంచి 34 వరకు మనము చదువుకుందాము. పౌలు యొక్క ప్రసంగానికి ప్రతిక్రియను మనం ఇక్కడ చూద్దాం. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపాగీతుడైన దియోనుసియు, తమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును ఉండిరి. ఆమేన్. So many mocked Paul's claims of the dead being resurrected, and others were not sure. సో మృతులు నుంచి లేపబడినటువంటి యొక్క విషయము చాలా మంది మరి అపహాసము చేశారు. అయితే కొంతమంది మాత్రమే విశ్వసించటం అనేటువంటిది జరిగింది. Paul departed for Corinth with few being persuaded in Athens.
పౌలు అక్కడ నుంచి బయలుదేరి కొరింథాకు వెళ్ళటం అన్నటువంటి యొక్క విషయము, అథెన్స్ను వదిలిపెట్టడం చాలా మంది నమ్మలేదు. అయితే కొంతమంది మాత్రమే విశ్వసించడం జరిగింది. What we have seen today is even though we have open ears at times, we don't have open hearts because people want to use God's word for their own agenda instead of seeking what God wants and doing what he wants. సో మనము ఈ యొక్క పాఠము నుంచి నేర్చుకోగలిగినటువంటి యొక్క విషయము ఏమిటనగా, మరి ముఖ్యంగా తెరవబడినటువంటి చెవులు మాత్రమే కలిగినటువంటి వారు ఉంటూ ఉన్నారు. హృదయము తెరవబడకుండా ఈ యొక్క బైబిల్ బోధలను వారి యొక్క సొంత సిద్ధాంతాలతో, తత్వాలతో మరి బోధించటము, కలిగి ఉండటం అనేటువంటి తత్వము కలిగి ఉంటున్నారు. This is why the prophet Jeremiah says that the heart is wicked, who can know it? అందుకనే ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటూ ఉన్నాడు, హృదయము ఘోరమైనటువంటి యొక్క వ్యాధి కలిగినటువంటిది, దాన్ని ఎవరు గుర్తించగలరు అని. This is why Jesus tells his disciples to seek first the kingdom of God and his righteousness, and all these things will be added onto you if we'll just seek what he says and not try to manipulate it in what we want. సో ముఖ్యంగా యేసు ప్రభు తన శిష్యులతో చెప్పారు, మొదట దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికినట్లయితే ఇవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి అన్నటువంటి యొక్క విషయం. కాబట్టి మనము ఏమే చేయక మునుపు మనము దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకగలిగినటువంటి వారుగా ఉండాలి. This is an easy thing to say, but a hard thing to do. అయితే చెప్పటానికి సరళమే, కానీ చేయటానికి చాలా కఠినమైనటువంటి యొక్క సంగతి. This is Paul's entire argument in the book of Romans, that we need to walk by the Spirit and not by our flesh, because if we do it by our flesh, our heart is wicked and will not do what God wants. సో పౌలు యొక్క వాదము అంతా కూడా మనము గమనించుకుంటాము. రోమా పత్రికలో మనము చూస్తాము, శరీరానుసారంగా నడవటము కాదు, కానీ ఆత్మానుసారంగా నడవటం అనేటువంటిది. శరీరానుసారం అన్నటువంటిది మరి కీడు, పాపముతో కూడినటువంటిది, స్వార్థముతో కూడినటువంటి యొక్క విషయం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for this lesson and the reminder of needing to have a heart that is open to you and what you want in our lives. మా పరలోకమందున్న తండ్రి, మా జీవితంలో మీరు ఏమైతే అపేక్షిస్తూ ఉన్నారో ఆ విధంగా మరి చెవులు మాత్రమే కాదు, హృదయాలు తెరవబడినటువంటి వారుగా ఉండుటకు ఈ యొక్క పాఠము మీరు మాకు నేర్పించినందుకు బట్టి నీకు వందనాలు. We pray that your kingdom come, that your will be done on earth as it is in heaven, so that we might glorify you in all we do. సో మీ యొక్క చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూలోకమందు కూడా నెరవేరబడినట్లు నీ చిత్తము జరిగించబడినట్లు సహాయపడమని ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. Amen. God bless you. We will see you next week. Thank you, Okay. sir. Thank you very much. We'll Sorry, sir. Sorry, Anil Kumar. Thank you. Thank you very much. Thank you. Thank you, sir. Thank you, sir. Samuel garu, thank you. Thank you very much. Jeremiah garu. Yes, sir. Jeremiah garu. Yeah. నెట్ సరిగా లేదు సార్, నాకు ఏం అర్థం కావట్లేదు. వినపడుతుందా మాటలు నాయి? ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఇందాక ఎందుకు వినపడలేదు? ఏమో మరి ఇంతకు ముందు మీరు కాల్ చేశారు కదా, కాల్ కూడా వినపరాలే. అసలు ఏం వినపడతలేదు నాకు కూడా. సారీ సామ్యుయల్ గారు, సారీ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎవ్రీబడి ఆల్సో. సామ్యుయల్ గారు, మా ఫ్రెండ్ సామ్యుయల్ గారు, థ్యాంక్ యూ సార్ జాయినింగ్. అదే రీతిగా కమల్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, brother. Praise the Lord. Thank you. Praise the Lord. Okay.
థ్యాంక్ యూ వెరీ ఓకే బాయ్. మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే బాయ్ అంకల్. బాయ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జర్మియా గారు, యా యా జర్మియా గారు, చెప్పండి. నెట్ సరిగా ఉంటలా. అబ్బా 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 అబ్బా, సౌండ్ ఎక్కువ వస్తుందండి. సౌండ్ ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అరుణ్దీప్. థ్యాంక్ యూ అంతోని. థ్యాంక్ యూ. అదే సరే వినపడతలేదండి. ఓకే, సెలవు తీసుకుంటాం. అయ్యా విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విద్యాసాగర్ గారు. కమల్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సంపంగిల అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సామ్యుయల్ గురిజాల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరీబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామ్యుయల్ గారు, ఎట్లా ఉన్నది సిస్టర్ గారికి హెల్త్? ఎలా ఉంది సార్? బాగుందా? మాట్లాడు. మీట్ ఆన్ చేయి. పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది ఇప్పుడు. రాత్రి 1 గంటకు లేచి ప్రేయర్ చేశారండి ఆమేన్. సార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 గంటకు లేచి ప్రేయర్ చేశా. మెసేజ్ కూడా థ్యాంక్ యూ వెరీ పంపాను. మచ్. ఇంటికి వచ్చి రేపటి నుంచి నేను కూడా జూమ్ పెడుతున్నాను. ఏకూజావునా పెట్టు, వస్తాం. 5 గంటల నుంచి 6 గంటల దాకా పెట్టండి. ఎర్లీ మార్నింగ్ మంచిదిగా. ప్రతిరోజా లేకపోతే వారానికి ఒకసారా? అది చూద్దాం. స్టార్ట్ చేసి 2 రోజులు పెడతాను, తర్వాత చూద్దాం. అంటే కంటిన్యూగా వద్దు, వారానికి ఒక రోజు పెట్టు. సరే, అట్లాగే చూద్దాం. రోజైతే ఇబ్బంది. రోజైతే ఇబ్బంది. అవును, ఏదో ఒక లేకపోతే ఆదివారం ఎర్లీ మార్నింగ్ పెట్టు, డివోషన్ లాగా ఉంటుంది. అదే అవును, చూద్దాం. ఆదివారం ఎర్లీ మార్నింగ్ డివోషన్ క్లాసులు తీసుకుందాం. సరే, అట్లాగే. వారానికి 3 రోజులు పెడదాం. పెట్టు. వారానికి 3 రోజులు. శుక్రవారం, శనివారం, ఆదివారం. సరే, ఓకే అయితే ఉంటాను. థ్యాంక్ యూ. అందరిని అడిగినట్టు చెప్పండి. ఓకే సార్. సంపెంగిల, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సంపెంగిల, మరీ బాబు ఏం చేస్తున్నావు మరీ బాబు? హలో అయ్యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వినపడతారు కదా. మరీ బాబు, సంపెంగిల. ఓకే, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాం గురుగారు? ఏం లేదు గురుగారు, మామూలే అంతా. సరే, ఓకే. అవి కానీ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ టు జాయినింగ్ అవర్ జూమ్ మీటింగ్. God bless you, అయ్యా. God bless. God bless. Amen.